జరుగుతున్న దాడులలో ఖండించండి ఖండించండి బీసీలపై జరుగుతున్న దాడులలో జోహార్ మహాత్మా జ్యోతిబా ఫులే బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత కొనసాగిద్దాం కొనసాగిద్దాం ఫూలే అంబేద్కర్ల ఆలోచన విధానం కొనసాగిద్దాం కొనసాగిద్దాం ఫూలే అంబేద్కర్ల ఆలోచన విధానం जरूर अशोक जोहार महात्मा ज्योतिराव फुले जोहार फुले जोहार महात्मा ज्योतिराव फुले साधिद्दाम महात्मा फुले आशयाలను साधिद्दाम महात्मा ज्योतिराव फुले వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి పిన్నెల రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి పిన్నెల రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి కాసుమహేష్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి కాసుమహేష్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ, నా పేరు అచ్చి శివకోటి, నర్సరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నిన్న పులివెందులలో జరిగినటువంటి రాష్ట్ర బీసీల అధ్యక్షులు రమేష్ యాదవ్ గారి మీద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన ఎమ్మెల్సీ అయ్యుండి ఒక బీసీ నాయకుడిగా, రాష్ట్ర బీసీల అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాయకుడి మీదే దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో రాజ్యాంగపరమైన సారన్నట్టుగా అంబేద్కర్ రాజ్యాంగం జరుగుతుందా, రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుందో రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరుకుంటున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారం వచ్చిన రోజు నుంచి బీసీల మీద, ఎస్టీల మీద, ఎస్సీ మైనార్టీల మీద తీవ్రమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు మీరు కాదా అని చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మీరు తెలుగుదేశం పార్టీ అనేది మా బీసీల పార్టీ అంటారు. బీసీల పార్టీ అని అంటారే కానీ బీసీలకు ఏ రోజు మీరు చేసింది ఏమీ లేదు. మీ ఈ రోజున బీసీ వర్గాల మీద, అణగాలిన వర్గాల మీద దాడులని ఈ విధంగా చేస్తూ పోతూ ఉంటే రేపు ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి. ఈ అధికారాలను శాస్త్రం కాదు, ఈ విధంగా రాడ్లతో ఆ విధంగా పెట్రోల్ పోసి కార్ల మీద తగలబెట్టడం ఏ సంప్రదాయమో మీరు ఆలోచించాలి. అదేవిధంగా మొన్న జడ్పీ చైర్మన్, విజయవాడ జడ్పీ చైర్మన్ అయినటువంటి హారిక గారి మీద, ఒక మహిళ, బీసీ మహిళకి విజయవాడ చరిత్రలో ఎప్పుడు కూడా ఒక జడ్పీ చైర్మన్ చేయలేదు. అది ఆ ఘనత కూడా మా జగన్మోహన్ రెడ్డి గారే చెందిద్ది. అలాంటి మహిళల మీద కూడా దాడి చేసి ఆ విధంగా దయచేసి వాళ్ళ మీదే కేసులు పెట్టే విధంగా చేస్తూ పోతూ ఉన్నారు. ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. బీసీల మీద, మహిళల మీద, అదే విడుదల రజనీ గారి మీద, అదేవిధంగా మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి తురకా కిషోర్ గారి మీద గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి అతన్ని వేధిస్తూనే ఉన్నారు. ఇప్పటికి 8 నెలల నుంచి ఆయన జైల్లో ఉన్నాడు. అక్రమ కేసులు ఎటువంటి ఏదో ఒకటో రెండో పొరపాటు జరిగి ఉంటే వాటి మీద న్యాయబద్ధంగా పోవాలి కానీ అతన్ని 8 నెలలుగా జైల్లో పెట్టి అక్రమ కేసులు పెడుతూ పోతూ కోర్టులు కూడా అక్షంతలు వేస్తూ ఉన్నా కానీ మీ రాజ్యాంగాన్ని, మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ పోతున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించుకోవాలి. ఇది బీసీల మీద దాడులు కాదా? ఇది అనార్హ వర్గాల మీద దాడులు కాదా? ఇక అనుకుంటున్నారు మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదు. రాష్ట్ర ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. బీసీలకు కానీ అన్ని కులాలకు కానీ చేయాల్సిన పథకాలన్నీ పక్కదారి పట్టిస్తూ అందరినీ ప్రజలు మోసం చేసి ఈ రోజున ఈ రాజ్యాంగాన్ని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నటువంటి మీకు త్వరలో బుద్ధి చెబుతాము. అదేవిధంగా బీసీలు కూడా, బీసీ సోదరులారా, రాష్ట్ర ప్రజలారా ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో 14 నెలల నుంచి జరుగుతున్నటువంటి అరాచకాన్ని మీరు గమనించాలి. మేధావులు కానీ, పెద్దలు కానీ అందరూ గమనించి గుర్తుపెట్టుకొని రేపు వచ్చే ఎలక్షన్లో తప్పకుండా ఈ చంద్రబాబు నాయుడు గారిని ఇంటికి పంపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుసుకుని సెలవు. నా పేరు మర్రిపూడి రాంబాబు, పల్నాడు జిల్లా నర్సాపేట నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షుడిని. ఈరోజు మన పులివెందుల నియోజకవర్గం నల్లగొండపల్లి గ్రామంలో
ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన మన బీసీసీఎల్ అధ్యక్షులు రమేష్ యాదవ్ గారి మీద జరిగిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. పల్నాడు జిల్లా నర్సాపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. రమేష్ యాదవ్ గారు గత 2 రోజుల నుంచి ప్రచారంలో ఉన్నారు. మొన్న వర్షంలో కూడా తిరిగి ప్రజల్ని మమేకమయ్యి బీసీలు ఎక్కడున్నారో బీసీలు ఓట్లు అడుగుదామని చెప్పి బీసీ పల్లెలకు వెళ్తే ప్రతి గ్రామం నీరాజనం పట్టింది రమేష్ యాదవ్ గారికి. వర్షంలో కూడా బయటకు వచ్చి జనాలు రమేష్ యాదవ్ గారిని రిసీవ్ చేసుకొని మేము మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తాము, జడ్పీటీసీని గెలిపిస్తామని చెప్పి ప్రజలు నీరాజనాలు పడుతుంటే ఇది తట్టుకోలేక టీడీపీ వాళ్ళు మళ్ళీ అదే బయటకు వచ్చి ఇంకో గ్రామం నల్గొండపల్లి గ్రామానికి వెళ్తే ఈ దాడులు చేయటం అనేది ఎంతవరకు సమంజసం? ఈ విధంగా బీసీల మీద దాడులు చేసుకుంటూ పోతే రేపు ప్రభుత్వం అనేది ఎల్లకాలం ఉంటుంది అనుకుంటున్నారేమో. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది రౌడీ రాజ్యాంగం చేస్తున్నారు కానీ మామూలుగా అంబేద్కర్ రాజ్యాంగం అనేది ఎక్కడా లేదు. గతంలో మన విజయవాడ ఆల్రెడీ చెప్పారు మన సోదరులు, మన ఉప్పాల హారిక గారి మీద దాడి చేశారు. బీసీ మహిళల మీద బీసీల మీద ఎక్కడున్నా సరే బీసీల మీద దాడులు చేసుకుంటూ పోతే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఎంతో ప్రాధాన్యత కల్పించింది. మంత్రి పదవులు కానీ ఎమ్మెల్సీలు కానీ ఈ విధంగా ఇచ్చుకుంటూ పోతే బీసీలు ఆదరణ పొందింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కానీ అవన్నీ మర్చిపోవాలి, బీసీలు వైఎస్ఆర్ పార్టీకి దూరంగా ఉండాలని చెప్పి వీళ్ళు ప్రత్యేకంగా బీసీల మీద దాడులు చేసుకుంటూ పోతే బీసీలు అనేవాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఊరుకోరు. ఈ నిన్న వైజాగ్లో స్టాండింగ్ ఎన్నికలు జరిగింది. దాంట్లో కూటమి నేతలు 18 మంది మన వైసీపీ వాళ్ళకి ఓట్లేసి గెలిపించారు. మార్పు అనేది స్టార్ట్ అయింది వైజాగ్ దగ్గర నుంచే. అది వాళ్ళు మరి తట్టుకోలేక ఆ విధంగా ఉంటుందని చెప్పి ఈరోజు జడ్పీసీ ఎన్నికలు కూడా గెలవాలని అరాచకాలు చేస్తున్నారు. మరి మన రాష్ట్రాన్ని బీహార్ చేయాలనుకుంటున్నారో ఏందో నాకు అర్థం కావట్లేదు. బీహార్ కంటే ఘోరంగా ఉన్నాయి. బీహార్లో కూడా మొన్న తీశారు క్రైమ్ రేటు. బీహార్ ఎట్టుంది, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఎట్టుందని చెప్పి విశ్లేషణ కూడా చేస్తున్నారు. ఈ విధంగా చేసుకుంటూ పోతే ఎంతవరకు భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి అనుకుంటున్నారంటే మాకు అర్థం కావట్లేదు. కానీ రాబోయే కాలంలో ఎప్పటికీ లాటలు సాగు, ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోవాలని చెప్పి మనవి చేసుకుంటూ జై జగన్. అందరికీ నమస్కారము. నా పేరు ఈఎం స్వామి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఇంటలెక్చువల్ ఫోరం సెక్రటరీగా మీ ముందుకు వస్తున్నాను. ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి బీసీలకు, ప్రత్యేకించి బీసీ మహిళల మీద ప్రభుత్వం చేసేటువంటి దాడులు జుగుప్సాకరంగా ఉన్నాయి. బీసీ వర్గాలను భయపెట్టి లొంగ తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పెద్దలు చేస్తున్నారేమో అనిపిస్తూ ఉన్నాయి. ఆ కార్యక్రమాల కొనసాగింపుగా కొద్ది రోజుల్లోనే పులివెందుల్లో జడ్పీటీసీ ఎన్నిక జరగబోతుంది. పులివెందుల తెలిసిన విషయమే, ప్రతిష్టాత్మకమైనది, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నియోజకవర్గం. దాన్ని క్యాప్చర్ చేయాలన్న ఉద్దేశంతో అక్కడ జరిగేటువంటి ఎన్నికల్లో భయానక వాతావరణాన్ని కల్పిద్దామన్న ఉద్దేశంతో కారణమైతే అక్కడ ఉండేటువంటి ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర బీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభాగ అధ్యక్షులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద, వారితో పాటుగా వేర్పుల రామలింగారెడ్డి గారి మీద దాడిని పల్నాడు జిల్లాలో ఉండేటువంటి బీసీలు అందరూ యావత్తుగా రాష్ట్ర బీసీలతో పాటు తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. అది ఒట్టి దాడే కాదు, దాని వెనకాల పెద్ద కుట్ర కూడా ఉంది. టిఫిన్ బైరటీస్ అనేటువంటి ఆ భాగానికి రామలింగారెడ్డి గారు కేర్ టేకర్ గా ఉన్నారు. దీని మీద బీటెక్ రవి గారు మరికొంతమంది పెద్దల యొక్క ఆధిపత్యం పోరుగా దాన్ని భావిస్తూ ఏ విధంగా అయినా రామలింగారెడ్డిని దెబ్బతీయాలనే పథకాన్ని వాళ్ళ మనసులో పెట్టుకున్నారు. అయితే నల్లగొండవారిపల్లెలో ఎలక్షన్లో క్యాంపెయిన్లో భాగంగా అక్కడ ఉండేటువంటి పెద్దల్ని కలవటం కోసం గాను ఎమ్మెల్సీ రమేష్ గారు అలాగనే రామలింగారెడ్డి గారు వెళ్ళటం జరిగింది. వారితో మాట్లాడారు. తిరిగి వచ్చేటప్పుడు ఒక్క ఉదుటున ఊరి మధ్యలో 200 మంది పైగా మారణాయుధాలు, పెద్ద పెద్ద సుత్తెలు, ఆయుధాలు, పెట్రోల్ కలిగేటువంటి డబ్బాలు తీసుకొని వచ్చి దాడి చేయటం. ఆ సుత్తె పెట్టి కొట్టినప్పుడు నిజంగా రామలింగారెడ్డి గారికి తలకు పగిలింది. అక్కడే ఆయన పడిపోయాడు.
వారిని కూడా వదిలిపెట్టొద్దురా అని చెప్పిన ప్రక్కన వారిని హతమార్చాలని టార్గెట్ చేసుకొని రమేష్ గారిని కొట్టడము, ఆయన అదృష్టవశాత్తు తల పక్కకు జరపడంతో భుజం మీద తగిలి ఎముక ఇరిగి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇంతేకాదు వీళ్ళని కాపాడదామని చెప్పిన అక్కడ ఉండే మహిళలు ఇంట్లో పెడితే ఆ ఇంటి మీద పెట్రోల్ పోసి ఇల్లు తగలబెట్టాలని చెప్పి అన్నారంటే ఇది హత్య కాదా? 307 కేసు కిందకి రాదా? ఇది పూర్తిగా మనుషుల్ని హతం చేయాలనేటువంటి ప్లాన్ లేదా? ఒకసారి పోలీసు వారు ఆలోచించామని చెప్పని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఇలా బీసీలను ఎంత అనగదొక్కాలని ప్రయత్నం చేస్తే మరింత ఎక్కువ పైకి వస్తారు. ఇది ఎదిగిన సత్యమే. గతంలో 2019లో బీసీల ప్రభావంతోనే టీడీపీ నానా దెబ్బలు తిని 23 స్థానాలకు పరిమితమైంది. ఇలాగునే బీసీల పైన కనుక అఘాయిత్యాలు చేస్తుంటే రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా బీసీల యొక్క ప్రతాపాన్ని, బీసీల ప్రభావాన్ని, బీసీల యొక్క విధానాన్ని గమనించి ఒకసారి పాలన చేసేటువంటి తెలుగుదేశం పార్టీ విధానాలని మార్చుకోవాలా. మీరు ఏ సంక్షేమ పథకాలను అయితే చేస్తామన్నారో ఆ సంక్షేమ పథకాలను అమలు చేయండి. మా నాయకుడు, మా కార్యకర్తలు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఎవరైతే గొంతెత్తి కేక వేస్తారో అప్పుడు మాత్రమే మీకు గుర్తొస్తాయి. ఆ పథకాలు అమల్లోకి చేస్తారు. అప్పుడే ఫ్రీ బస్ అంటారు, లేకపోతే రైతు సంక్షేమం అంటారు, లేకపోతే విద్యార్థుల ఫీజు అంటారు. ఇప్పటికి కాలేజీ విద్యార్థుల ఫీజులు లేవు. సర్టిఫికెట్లు రాక, పై చదువులకు పోలేక, ఉద్యోగాలు పొందక ఎంతో మంది ప్రత్యేకించి అణగారిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారే తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. డబ్బులు కట్టలేరు, చదివిన సర్టిఫికెట్ తెచ్చుకోలేరు, పై చదువులకు పోలేరు, ఉద్యోగాన్ని పొందలేరు. ఈ రకంగా బీసీలని ఒక కుట్ర ప్రకారంగా, ఒక బీసీలే కాదు అల్ప ఆదాయం ఉండేటువంటి వర్గాల వారికి ఏమాత్రం ప్రాముఖ్యత లేకుండా, గుర్తింపు రాకుండా, వృద్ధిలోకి పోకుండా ఆపేటువంటి ఈ ప్రణాళికను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆపాల. అలా ఆపకపోతే ఆపేట్లుగా మా నాయకుల యొక్క సారథ్యంలో ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఊవెత్తున పైకి లెగుస్తారు. తప్పనిసరిగా ప్రభుత్వానికి తగిన గుణపాఠం చేస్తారు. ఈ దాడిని బీసీ వర్గాలు ఖండిస్తూ, ఒక బీసీలకే కాదు ఏ వర్గానికి అన్యాయం జరిగినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుంటారు. కనుక ఒకసారి ప్రభుత్వం గమనించి ఇటువంటి విధానాల్ని మార్పు చేసుకోండి. ఒక మంచి సాంప్రదాయాన్ని పలకండి. జరిగిన చరిత్రను తవ్వండి. ప్రజలందరూ చాలా అసహ్యంగా చూస్తూ ఉన్నారు. ఒక కక్షా రాజకీయాలు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు, పబ్లిక్ గా చెప్తారు. మరి దురదృష్టకరమైనది ఏమిటంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు గారే ఆ స్థానంలో కూర్చొని ఒకవైపున జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ చూడము, మతం చూడము, కులం చూడము, వర్గం చూడము, అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పని ఆ రోజున పాలన చేస్తే ఇప్పుడు ఉండేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఎంత మాత్రము సహాయం చేయకూడదు, చేయవద్దు అని చెప్తున్నాడు. ఈ విధానాన్ని మార్చుకోకపోతే తీవ్ర పరిణామాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి బీసీల మీద, అల్ప ఆదాయ వర్గాల మీద, ప్రజల మీద ఉండేటువంటి దాడుల్ని ఖండిస్తూ మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని పరిరక్షించమని చెప్పని భావిస్తూ సంక్షేమ పథకాలని అమలు చేస్తూ మంచి పాలన అందివ్వండి. మీకు 3 ఏళ్ల సమయమే ఉందండి. ఆ తర్వాత మళ్ళీ ఎదురికి పాలన మారబోతుందండి. ఈ విషయాన్ని కనీసం గుర్తుడికి చరిత్రలో మీకు ఒక మంచి స్థానం సంపాదించుకోమని ప్రభుత్వానికి సూచిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రజల యొక్క సంక్షేమం కోసంగా నిత్యము మేమందరం పాటుపడతామని ఈ సందర్భంగా పత్రికామూలకంగా తెలియజేసుకుంటున్నాం. నా పేరు అట్లూరి బాలసుబ్రహ్మణ్యం. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. అలాగనే ఈరోజు రాష్ట్రంలో బీసీలని ప్రత్యేకించి అధిక జనాభా ఉన్న సామాజిక వర్గాన్ని కన్నా మనం ఏదో రకంగా వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ లేకుండా ఈ రాష్ట్రంలో మనకి ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనకు అనుసరించి ప్రతి ఒక్క పేదవాడిని మరి అలాగనే దళితులు అందరినీ అభివృద్ధిలో తీసుకురావాలని చెప్పి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టి లోకేష్ ప్రత్యేకించి ఒక ఎర్ర పుస్తకం, దాన్ని రెడ్ బుక్ అని పేరు పెట్టి అలాంటి పుస్తకాన్ని పట్టుకొని పిక్చర్ చేతిలో రాయిలాగా ఆ లోకేష్ చేతిలో రెడ్ బుక్ ని బీసీ ఇలా రాష్ట్రంలో ఉన్న అన్ని సామాజిక వర్గాల మీద ప్రయోగిస్తూ వాళ్ళకి ఏ సామాజిక వర్గాలైతే టీడీపీకి ఓట్లేదు వాళ్ళందరి మీద కక్ష తెచ్చుకునే కార్యక్రమంలో భాగంగా నిన్న పులివెందుల్లో మరి అక్కడ జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ బీసీఎల్ అధ్యక్షుడైన
రమేష్ యాదవ్ గారి మీద దాడులు చేసి వాళ్ళని హతమార్చి ఈ రాష్ట్రానికి ఒక సంకేతాన్ని పంపించాలి, రాష్ట్రం మొత్తం కూడా భయాందోళనలో గురి చేయాలి. దాన్ని అడ్డం పెట్టుకొని రాబోయే ఎలక్షన్ లో కూడా వాళ్ళు దౌర్జన్యాన్ని నమ్ముకొని రౌడీజంతో ఈ రాష్ట్రంలో మరి ఒకసారి అధికారంలోకి రావాలని చెప్పి ఈ లోకేష్ పిచ్చి రాజ్యాంగం, అది ఎర్రబుక్కు రాజ్యాంగాన్ని అధికారంలో తీసుకొచ్చి దాన్ని అనుసరిస్తూ బీసీల మీద విపరీతమైన దాడులు చేసే కార్యక్రమం జరిగింది. ఈ దాడుల్ని ఆంధ్రప్రదేశ్ బీసీ సెల్ మరి బీసీ ఐక్య వేదిక తరఫున దీన్ని ముక్తఖండంతో తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగనే బీసీలతో పెట్టుకుంటే ఏమైతే 2014 నుంచి 2019లో చంద్రబాబు నాయుడు గారు చేసిన బీసీ వ్యతిరేక కార్యక్రమాలు, బీసీల మీద నోరు జారినందుకే ఈ రాష్ట్రంలో ఆయన తోకలు కట్ చేస్తారని, ఆయన సీఎం అనే పదవి తోకలు కట్ చేసి బీసీలు అందరూ కలిసి వాళ్ళ యొక్క పార్టీని అధికారంలో రాకుండా చేసిన దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరంటే ఈ బీసీ సామాజిక వర్గం చెందిన బీసీలు. అలాంటి బీసీలను మరొకసారి నువ్వు మళ్ళీ నీ అధికారం తలకెక్కి నువ్వు ఏదైతే ప్రజల్ని సుపరిపాలనగా పరిపాలించాల్సిన సందర్భాన్ని పక్కన పెట్టి ఇవాళ కేవలం అహంకారంతో ప్రజల్ని అణగదొక్కాలి. బీసీలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ మారుతున్నారు. వాళ్ళందరినీ ఏదో రకంగా భయపెట్టి బీసీల మీద దాడులు చేసి వాళ్ళు రేపు కనీసం ఓటు వేయడానికి కూడా పోలింగ్ బూతులు రాకుండా దౌర్జన్యం చేసి ఎన్నికలు ఒక సమాజానికి ఒక సంకేతానికి పంపిస్తే రేపు ఎలక్షన్ లో మాకెందుకు ఇలాంటి పరిస్థితుల్లో బీసీలు భయపడతారని చెప్పి అనుకోని చంద్రబాబు వెయ్యి రకాలుగా ఉంటుందంట. అలాంటి చంద్రబాబు నాయుడు, లోకేష్ మరి ఈ పావలా కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు కలిసి రాష్ట్రంలో ఉన్న బీసీల అందరి మీద కక్ష కట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేసే సందర్భంలో మేము ఒకటే చెప్తున్నాము, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అధిక సామాజిక వర్గం కలిగిన జనాభా బీసీలు, ఆ బీసీలు మీరు వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటేనే మీరు చేసిన పాపాలన్నీ కూడా ఒక్కసారి పరిహారం అవుతాయి. అలాంటి బీసీలు నువ్వు వాళ్ళ కనీసం దండం పెట్టడం, వాళ్ళని గౌరవంగా పలకరించడం, వాళ్ళకి కావాల్సిన ఏదైతే వాళ్ళకి లోటుగా ఉన్నాయో అవన్నీ వాళ్ళు కల్పించి వాళ్ళని అభివృద్ధిలో తీసుకురావాల్సిన సందర్భాన్ని అన్ని పక్కన పెట్టేసి దారులు దిగి నువ్వు బీసీలకి ఎవరిని హెచ్చరిక పంపిస్తున్నావు అని మేము ఈ పత్రిక నిన్ను క్వశ్చన్ చేయదలుచుకున్నాం. ఇదేనా నీ రాజ్యాంగం? ఇదేనా చంద్రబాబు పాలన? ఎన్టీఆర్ గారు మీకు ఇచ్చిన ఈ బాధ్యతలు ఇదేనా? మీ పిల్లలిచ్చిన మామగారే ఎన్ని పోటు పొడిచి ఆయన దగ్గర నుంచి పదవితులు లాక్కున్నారే, కానీ ఆయన ఆశయాలు ఆయన యొక్క విధి విధానాలన్నీ ఒక్కడనే నీలో ఉన్నాయా? కనీసం ఒక్క సందర్భంలో కూడా నువ్వు ఏ సామాజిక వర్గానికి కూడా నువ్వు మంచివాళ్ళు కాకుండా అందరిని దౌర్జన్యంతో, హింసతో, డబ్బుతో ప్రలోభ పెట్టి నీ ఇష్టం వచ్చిన రాజ్యాంగం, మీ కొడుకు పిచ్చి ముక్కు రాజ్యాంగాన్ని, రెడ్డి ముక్కు రాజ్యాంగాన్ని దాన్ని పెట్టుకొని అమలు చేసుకుంటూ ఏం చేయాలని చూస్తున్నావు అని ప్రశ్న. ఈ రాష్ట్రంలో జగనన్న 2014 నుంచి 19 దాకా 19 నుంచి 24 దాకా అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క పేదవాడికి అనేక పథకాలు అందించాడు. ప్రతి పేదవాళ్ళకి జగనన్న ఆసరా, జగనన్న చేయూత ఇచ్చాడు. ఒక పకడ్బందీగా ఒక వ్యూహ ప్రకారం బీసీ నాయకులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి అందులో భాగంగానే నిన్న రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు రమేష్ యాదవ్ గారు పులివెందుల ఉప ఎన్నిక సందర్భంగా పులివెందుల మండలంలోని నల్లగొండవారి పల్లె గ్రామానికి వెళ్ళడం జరిగింది. అందులో అక్కడ కొంతమంది కార్యకర్తల నాయకుల్ని కలవడం జరిగింది. ఆయన కలిసి మళ్ళీ కారికే క్రమంలో ఒక 200 మంది టీడీపీ కిరాయి గోండాలు, అక్కడ ఎవరైతే బీటెక్ రవి అనే ఇన్ఛార్జి ఉన్నారో టీడీపీ ఇన్ఛార్జి, ఆయన ఆధ్వర్యంలో 200 మంది టీడీపీ కిరాయి రౌడీలు దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో మారణాయుధాలు, గొడ్డళ్ళు, పెట్రోల్ కూడా కారు మీద చల్లి అద్దాలు ధ్వంసం చేసి ఆయన మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఆయనకి ఫ్రాక్చర్ కావడం కూడా జరిగింది. అంతేకాకుండా ఆయనతో ఉన్న వాళ్ళు కూడా దెబ్బలు తగ్గడం జరిగింది. కానీ వీళ్ళు ఒక పథకం ప్రకారం రమేష్ యాదవ్ గారు యాక్టివ్గా పనిచేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి బీసీలు ఏ విధంగా అయినా సరే వాళ్ళని అణిచివేయాలి అని ఒక దురుద్దేశంతో ఆయన మీద దాడి చేయడం జరిగింది. అంతేకాకుండా బీసీ మహిళలపై కూడా దారుణమైనటువంటి ట్రోలింగు, ఎగబడి కొట్టాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మొన్నే చూసాం, ఉప్పాల హారిక గారిని కారు మీద ఎగబడి ధ్వంసం చేసి ఒక మహిళ జెడ్పీ చైర్పర్సన్ అయినా కానీ
దాడి చేయడం జరిగింది. అంతేకాకుండా మరి విడుదల రజనమ్మ గారిని కూడా అనేక రకాలుగా ఆమె మీద గొడవలు చేయటం, ట్రోల్ చేయటం, ఒక పోలీసులు కూడా ఆ విధంగా చేసుకున్న సంఘటనలు మనం చూసాం. అంతేకాకుండా చిత్తూరు జిల్లాలో ఒక ఎస్సీ మహిళని చెట్టుకు గట్టైన సంఘటన కూడా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళకి అధికారంలో వచ్చిన దగ్గర నుంచి అధికారం ఎక్కడ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళ మీద దాడులు చేయటం, లేకపోతే వేరే విధంగా మానసికంగా ఇబ్బంది పడే విధంగా ట్రోల్ చేయటం, ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడతా ఉన్నారు. నిన్న దారుణమైనటువంటి సంఘటన, పెట్రోల్ ఎవరైనా అగ్గిపుల్ల గీస్తున్నట్టయితే పరిస్థితి ఏ విధంగా ఉండేదో మనందరూ కూడా తెలుసు. కాబట్టి ఇలాంటి దౌర్జన్య కాండను కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. టీడీపీకి గట్టిగా బీసీలందరూ కూడా బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. రాజ్యాంగం వర్ధిల్లాలి, రెడ్ బుక్ నశించాలి, ఇది మా నినాదం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలను పరిశీలిస్తే ఎఫ్ఐఆర్ అయినవి, ఎఫ్ఐఆర్ కానివి మెజార్టీ పీపుల్ మీద, మెజార్టీ ప్రజలైన బీసీల పైన దాడి జరిగింది. మమ్మల్ని దాడి చేయటం అంటే మీరు మీ తలని కొరివితో గొరుక్కోవటమే. బిడ్డలారా, మేము దాడి చేస్తే దాడి చేయలేకపోవచ్చు. రేపు మాకు అవకాశం వచ్చిన రోజు మీకు సరైన గుణపాఠం చెబుతామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీలు మెజార్టీ ప్రజలు, బీసీ ప్రజలు ఎటైతే ఓటింగ్లో పాల్గొంటారో, ఎటైతే ఓటేస్తారో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. నువ్వే 40 సంవత్సరాల సీనియారిటీ ఉంది. నేను ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, ఈ ప్రజలకి అండగా ఉంటానంటే ఏదో బీసీ ప్రజలు, కొంతమంది ప్రజలు అనాలోచితంగా నీకు ఓటు వేయొచ్చు. రాబో కాలంలో మీకు సరైన గుణపాఠం చెప్తారని కూడా సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అట్లాగనే నేను రమేష్ యాదవ్ గారి మీద దాడి చేయటం అంటే నువ్వు 50 సంవత్సరాలు దాటిన బీసీలకి పెన్షన్ ఇస్తానన్నావు, అది అడుగుతున్నామని చెప్పి భయం నీకు. అట్లాగనే బీసీ చట్టం చెప్తానన్నావు, అది అడుగుతున్నామని చెప్పి నీకు భయపడ్డావు. అందుకే ఈ దాడి. ఈ విషయాన్ని ప్రజలందరూ, బీసీ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయుల్ని ఇట్లా దూరం చేయాలనే ఉద్దేశంతో, వాళ్ళ భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో ఈ దాడులు చేస్తున్నామని చెప్పి కూడా ప్రజలందరూ గమనించారు. నీకు త్వరలోనే ఈ రాష్ట్రం నుండి గత అనుభవాలను గుర్తుపెట్టుకొని మిమ్మల్ని పంపించే రోజులు కూడా దగ్గరగా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అట్లాగనే ఈ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలైన బీసీలు వాళ్ళతో పెట్టుకుంటున్నాం. గతంలో కూడా మా బీసీ మిత్రులు తోక గది చేస్తా, అది గది చేస్తా, అది గురుగుతాయి, ఇది గురుగుతా అన్నాం. అవన్నీ మాకు గుర్తుంది, మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకో. ఆ రోజు మేము ఏం అనలేకపోయినా ఎట్ట తోక గది చేసామో కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మేము అనలేకపోవచ్చు, మా బీసీ కులాలు వచ్చే దాడులకు పూనుకోలేకపోవచ్చు. ఎట్ట తోకట్ చేయాలో మాకు తెలిసిన కూడా సందర్భంగా చెప్పదలుచుకున్నాం. మిత్రులారా, చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రజలను వంచడానికి, ప్రజల్ని అగౌరవపరచడానికి పూనుకుంది. దీని అందరూ ప్రజాస్వామికవాదులు, ప్రజలందరూ గమనించాలని కోరుతా ఉన్నారు. ప్రజాస్వామికవాదులు కూడా నోరెత్తి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఆయన చెప్పే దుర్భరమైన అంశం ఏంటంటే, వైసీపీ వాళ్ళకి, ఆయనకు ఓటైన వాళ్ళకి ఏం పని చేయొద్దు, ఆఫీసులో కూడా రావద్దంట. అది ఎంత రాజ్యాంగ వ్యతిరేకమైన విధానమో కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇది చాలు. నిజంగా కోర్టులకు గీన ఆలోచన ఉంటే, కోర్టులు గీన దీన్ని పరిగణలో తీసుకుంటే నీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయొచ్చు అని కూడా ఈ సందర్భంగా చట్టాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి మీరు నచ్చినట్టు మెచ్చినట్టు పాలన కొనసాగితే నడవదు. బీసీ సైతంతో అవుతున్నాం. మేము అన్ని రంగాల్లో మేము కూడా ముందుకెడుతున్నాం. మీ కులవాళ్ళే కాదు, మీరే కాదు, మాకు కూడా తెలివితేటలు ఉన్నాయి అని చెప్పుకోవడం సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అట్లాగనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాలయాల్లో సిబిఎస్ సిలబస్ తీసేశారు. ఇంగ్లీష్ మీడియం విద్య గ్రాడ్యుయేట్ తగ్గిస్తున్నారు. అన్ని యూనివర్సిటీల్లో
2000 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఉంటే వాటిని తీసేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదయ్యా. ఎవరుంటే సంస్కరణలు అంటే విప్లవాత్మకమైన మార్పులు అంటే గతంలో ఉన్నటి కంటే అదనంగా తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ అంటిని తొలగించడం, అంటిని తీసేయడం అది న్యాయమా అని చెప్పుకోవడం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. గారే కాదు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న మా అక్క చెల్లెల మీద దాడులు అంటిని కూడా గుర్తించి రాబో కాలంలో ఈ అకౌంట్ అంతా, ఈ కౌంట్ అంతా వాళ్ళకి ఆపాదిద్దాం. వాళ్ళు వాళ్ళపైన ఎట్ట చట్టపరమైన చర్యలు తీసుకోవాలో, ఎట్ట చట్టపరంగా వాళ్ళని దోషులు చేయాలో మనం అంతా కూడా విజ్ఞానవంతంతో ముందుకు నడిచి జగన్మోహన్ రెడ్డి అన్న గారికి అండగా ఉండి వైఎస్ఆర్ పార్టీని మరోసారి అధికారంలో తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క అభివృద్ధిని ఆకాంక్షిద్దామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంత కుట్రంటే ఒకే వర్గం, ఒకే తరహా అభివృద్ధి అంటే కథం ప్రజలంతా పిచ్చోళ్ళ అని చెప్పి అడుగుతున్నాం. ఈ పాలన ఎట్లా ఉంది? ఒకే తరహా, ఒకే వర్గం, వాళ్ళకే ప్రయారిటీ ఇవ్వటం. అట్లాగనే మా బీసీ అధికారుల మీద రాష్ట్ర వ్యాప్తంగా బీసీ అధికారులు ఉంటే అధికారులకు పోస్టింగ్ లేకుండా ఇబ్బందులు పెట్టుతున్న ధర్మీలు చాలా ఉన్నాయి. వాటిని గమనించాం. మీ వాళ్ళు అర్హత లేకపోయినా అందరూ ఎక్కిచ్చారు. బీసీలకు అర్హత ఉన్నప్పటికి కూడా వాళ్ళని తగ్గించి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా విఆర్ పేరుతో విఆర్కి అప్పచెప్పారు. ఇది కాదమ్మా అంటే వివక్ష అంటే ఎన్నాళ్ళు ఇట్లా వివక్ష కొనసాగిస్తారు చంద్రబాబు నాయుడు గారు అని కూడా సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అట్లా డీసీఎం గారు, డిప్యూటీ సీఎం మినిస్టర్ గారు, అయ్యా డిప్యూటీ సీఎం మినిస్టర్ గారు మీకు ధన్యవాదాలు. అమ్మ భాష, అయ్య భాష, నాన్న భాష మీరు చదవండి, మా పిల్లలు ఇంగ్లీష్ భాష చదువుకుంటాం, మేము ముందుకెడతామని కూడా సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అట్లాగే మన మంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు అంట హిందీ జాతీయ భాష అంట. అయ్యా విద్యాశాఖ మంత్రి అంటే కొద్దిగా విద్యావంతుడు అయి ఉండాలా, తర్వాత విజ్ఞానవంతంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. లోకేష్ బాబు గారు, హిందీ భాష ఎట్ట తయారైంది మీకు తెలుసా? పాలీ భాష నుంచి పుట్టింది, అందులోంచి వచ్చింది హిందీ. అనేక ప్రాంతీయ భాషలు మింగేసి వచ్చిన హిందీ భాషనే మీరు జాతీయ భాష అంటే మరి తెలుగును అగౌరవపరచడం కాదా అని చెప్పి సందర్భం మాట్లాడుతున్నా. కాబట్టి ఇటంటే పునరావృతం కాకుండా చూసుకోండి. మీకు పరిపాలన అంటే ఎట్ట కొనసాగించాలో తెలుసుకోండి. ఇట్లా దాడులు చేసుకుంటూ పోతే మీరు ఈ రోజైతే ఏమైతే ఇచ్చుతారో, ఏమైతే నాటుతారో రేపు అదే కొనసాగుతుందని కూడా సందర్భంగా చెప్పదలుచుకున్నా. జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఓకే. నా పేరు రాజవరపు శివనాగేశ్వరరావు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ స్టేట్ జనరల్ సెక్రటరీ. నిన్న పులివెందుల నియోజకవర్గంలోని మరి జడ్పీటీసీ ఉప ఎన్నికలకి సంబంధించి ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ రాజగొల్ల రమేష్ యాదవ్ గారు మరియు రాము గారు ఎన్నికల ప్రచారంలో నల్లగొండవారిపల్లె గ్రామానికి ప్రచారం నిమిత్తంగా వెళ్లే క్రమంలో వారి కారు వెళ్తా ఉంటే ముందు నుంచి 2 కార్లు, వెనక నుంచి 2 కార్లు అడ్డం పెట్టి వారి పైన మారణాయుధాలు, మరి కత్తులు, రాడ్లు, గొడ్డలతోటి వారి వెహికల్ పైన దాడి చేసి మరి అద్దాలు పగలగొట్టి వారిని చంపటానికి ప్రయత్నం చేశారు. మరి రమేష్ యాదవ్ గారు మరి ఆయన భుజం మీద రాడ్డు తీసుకుని కొడితే మరి భుజం మామూలుగా ఫ్రాక్చర్ అయింది. అట్లానే మరి రాము గారి మీద కూడా మారణాయుధాలతో దాడి చేశారు. ఇది చాలా పిరికి పంద పరిస్థితి. ఎందుకంటే పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. మీరు ఎన్నికల్లో గెలవాలంటే న్యాయబద్ధంగా గెలవాలి, కానీ డబ్బుతోటి మరి ఇట్లాగా మందుతోటి ఇట్లా రవిడీ మూకల్ని మరి ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా ఇట్లా రవిడి మూకలతో దాడి చేసి ఈ విధంగా బీసీల పైన దాడులు చేయటం అనేది కరెక్ట్ కాదు. రమేష్ యాదవ్ గారు ఆ మండలంలో ఏ గ్రామంలో వెళ్ళినా కానీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మరి బ్రహ్మరథం పడటం చూసి దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో బీసీల పైన దాడులు చేస్తా ఉన్నారు. మరి మొన్న విజయవాడలో కూడా జడ్పీ చైర్మన్ హారిక గారి పైన దాడి చేశారు. అట్లానే చిలకలూరుపేట మాజీ మంత్రివర్యులు విడదల రజనీ గారి పైన
దాడి చేశారు. అట్లానే మరి మాచర్లలో కూడా తురగా కిషోర్ గారి పైన దాడి చేశారు. నందిగం సురేష్ గారు మరి ఇప్పటికీ చాలా కేసుల్లో ఆయన బెయిల్ పైన వచ్చినా కానీ ఆయన పైన మళ్ళీ వెంటనే పీటీ వారెంట్ రెడీ చేసి ఆయన్ని బయటికి రానియకుండా ఈ విధంగా చేస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మీరు ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాల్ని ఇంతవరకు అమలు జరపలేదు. మరి అమ్మఒడి మరి కుటుంబంలో 4 పిల్లలుంటే 4కి 15 60,000 రూపాయలు నేను అకౌంట్లో వేస్తానని చెప్పి ఎన్నికల్లో చెప్పారు. కానీ అది అమలు జరగలేదు. రాష్ట్రంలో 78 లక్షల మంది విద్యార్థులు ఉంటే 61 లక్ష మందికే ఇచ్చారు. తతిమ వాళ్ళకి ఇవ్వకుండా మరి ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. అట్లనే రైతు రుణం కింద మరి 20,000 రూపాయలు రైతు రుణం ఇస్తానని చెప్పి మరి మొన్న 5,000 2,000 అని చెప్పి చెప్తా ఉన్నారు. అవి కూడా సంపూర్ణంగా వేయలేదు. రాష్ట్రం మొత్తం మీద రైతులకి 10,700 కోట్ల రూపాయలు మరి రైతు రుణాల కింద ఇవ్వాల్సి ఉంటే ఇంతవరకు సంపూర్ణంగా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ప్రతి స్త్రీకి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పన్నారు. మరి గ్యాస్ సిలిండర్లు ఇంతవరకు ఆ పరిస్థితి లేదు. మరి రేపు ఆగస్టు 15 నుంచి మరి ఫ్రీ బస్సు అంటున్నారు. ఆ ఫ్రీ బస్సులు కూడా మరి అది అమలు జరుపుతారో లేదో తెలియదు. ప్రతి మహిళకి 1,500 రూపాయలు మీ అకౌంట్లో వేస్తామన్నారు. దాని ఊసు అనేది లేదు. ఈ విధంగా మీరు చెప్పినటువంటి వాగ్దానాల్ని ఏమీ చేయకుండా బీసీల పైన మీరు దాడులు చేస్తా ఉన్నారు. గతంలో కూడా మరి బీసీ న్యాయవాదులు హైకోర్టు జడ్జీలుగా పనికిరారని చెప్పి మీరు హైకోర్టు జడ్జీలుగా వీళ్ళకి పనికిరారని చెప్పి మీరు గతంలో బీసీ న్యాయవాదులు పనికిరారని చెప్పి మీరు చంద్రబాబు గారు లెటర్ ఇచ్చారు. అట్లానే మరి పల్లెకారులు తమ న్యాయమైన కోరికల మీద మరి ఆటుపోట్లప్పుడు వాళ్ళకి ప్రమాదాలు జరుగుతూ ఉంటే వాళ్ళు పల్లెకారులు సమ్మె చేస్తే మీకు శాపక తాట తీసినట్టు మీ తోలు ఒలుస్తానని చెప్పి పల్లెకారుల పైన మరి చంద్రబాబు గారు ఆ రోజు మరి దాడి చేయటం జరిగింది. అట్లానే మరి నాయి బ్రాహ్మణ్స్ మరి తిరుపతిలో మరి వాళ్ళ న్యాయమైన కోరికలైనటువంటి మరి గడ్డం చేయటానికి కానీ క్రాప్ చేయటానికి కానీ మాకు ఒక 2 రూపాయలు పెంచమని చెప్పి నాయి బ్రాహ్మణ సోదరులు వాళ్ళు మరి న్యాయమైన కోరికలు అడిగితే వాళ్ళను కూడా ఈ విధంగా తోలనాటం జరిగింది. అట్లానే కాకుండా మరి రాష్ట్రంలో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఆయన్ని పాదయాత్ర చేయనీయకుండా లేకుంటే ప్రజలను కలవనీయకుండా మరి ఈ రాష్ట్రంలో గతంలో మిర్చి రైతులకి మరి వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిర్చి రైతులు కింటా వచ్చేసి 20,000 22,000 అమ్మారు. ఇవాళ కింటా మిర్చి 9,000 8,000 అడుగుతున్నారు. మాకు సరైన గిట్టుబాటు ధర లేదని చెప్పి మరి మిర్చి రైతులు చెప్తే మరి గుంటూరు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులను ఆదుకుందామని చెప్పి వస్తే అక్కడ గుంటూరు టౌన్ లో ఉన్నటువంటి మరి వైఎస్ఆర్ పార్టీ నాయకుల పైన మరి ఎల్లాపిరెడ్డి గారి మీద మరి అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మరి చాలా ఇబ్బందులు పెట్టారు. అట్లానే పొగాకు రైతులకి గిట్టుబాటు ధర లేదని చెప్పి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పొగాకు రైతులు మరి ప్రకాశం జిల్లా ఆ పొగాకు రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే ఆయన పొదిలి వెళ్ళటానికి వెళ్తే పొదిలిలో అక్కడ రానియకుండా ఆయన్ని చాలా అటకాయించి అక్కడ పొదిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి. మరి మొన్న కార్పొరేషన్ చైర్మన్ చేసి బీసీలు జగనన్న గౌరవిస్తే నువ్వేం చేస్తున్నావు? ఈ రోజు రాష్ట్రంలో బీసీలందరినీ అడగదొక్కి బీసీల మీద దాడులు చేసి బీసీలు భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి నీ యొక్క 2 రాజ్యాంగాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇదే నువ్వు కూడా కొనసాగితే రేపు 2029లో ప్రపంచాలు గుర్తుపెట్టిన చంద్రబాబు నాయుడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఈ బీసీ సామాజిక వర్గం మొత్తం ఒకటవుతావు. ఆ రోజు ఏదైతే నువ్వు సెక్రటేరియట్ లో నాయ బ్రాహ్మణులు తోకలు కట్ చేస్తానని చెప్పి నువ్వు అన్న మాటకి రాష్ట్రం మొత్తం తిరిగి మా బీసీ సామాజిక వర్గాల మొత్తాన్ని చైతన్యవంతపరిచి నిన్ను ఎలక్షన్ లో ఓడించావు. నెక్స్ట్ రేపు 2029లో కూడా ఇదే జరుగుతుంది. నీకు మళ్ళీ గతం అనేది మళ్ళీ పునరావృతం అవుతుంది. బీసీలు కన్నా నువ్వు ఇప్పటికైనా అన్ని మానుకొని బీసీలు గౌరవించడం నేర్చుకో. బీసీలకు కావాల్సిన పథకాలు పెట్టు. బీసీలకు కావాల్సిన అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యి. వాళ్ళు కాళ్ళు కడిగి ఎత్తున పోసుకుని పాపాలన్నీ పరిహారం అవుతాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఉప ఎలక్షన్లో భాగంగా పులివెందుల నియోజకవర్గం పులివెందుల మండల జెడ్పీటీసీ ఎలక్షన్ ప్రచారంలో భాగంలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు
రమేష్ యాదవ్ గారి మీద దాడి చేయటం మేము పల్నాడు జిల్లా బీసీ నాయకులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ మండలంలో రమేష్ యాదవ్ గారు బీసీలు జరుగుతున్న అన్యాయాన్ని ఎలక్షన్ ముందు చంద్రబాబు గారు బీసీలకు ఎన్నో అబద్ధ హామీలు ఇచ్చాడు. బీసీ ఎస్సీ బీసీ మైనార్టీలందరికీ కూడా 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇస్తానని ఆశ చూపించి అధికారంలోకి వచ్చారు. అదే విధంగా బీసీలు మహిళలందరూ కూడా నెలకి 1500 ఇస్తానని ఆశ చూపించి మహిళల్ని ఓట్లు వేయించుకొని గెలిచారు. గెలిచిన తర్వాత అదే విధంగా ఈ మోసాలన్నీ కూడా రమేష్ యాదవ్ గారు ప్రజల్లో తీసుకెళ్లి రాష్ట్రం మొత్తం తిరిగి పులివెందుల నియోజకవర్గంలో ప్రచారం చేస్తుండగా ఈ ప్రజలందరూ కూడా మేము మోసపోయామని గుర్తించి, నిజంగానే మేము బీసీలు చంద్రబాబు నాయుడు మోసపోయామని గుర్తించి బ్రహ్మరథం పడుతున్నారు. దీన్ని ఓర్చుకోలేక ఆ పులివెందుల మండలంలో అగ్రవర్ణాలు కొందరు టీడీపీ గూండాలందరూ కలిసి సుమారు 100 మంది బీసీ యాదవ్ గారు ప్రయాణిస్తున్న కారుపై రాళ్లతో దాడి చేసి అద్దాలు పగలగొట్టి చంపాలని చూసి కారు మీద వెహికల్ మీద పెట్రోల్ పోసి తగలబెట్టాలని చూశారని ఇలాంటి దుర్మార్గ చర్యలు మేము బీసీలందరూ తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక రమేష్ యాదవ్ గారి మీద కాదు, విడుదల రజనీ గారి మీద, బీసీ మంత్రి గారి మీద, అదేవిధంగా కృష్ణా జిల్లా బీసీ నాయకురాలైన హారిక జెడ్పీటీసీ మీద కూడా ఇదే విధంగా కారు మీద దాడి చేశారు. అదేవిధంగా మాచర్ల నియోజకవర్గంలో మున్సిపాలిటీ చైర్మన్ మన ఒడ్డెర బీసీ తురకా కిషోర్ గారి మీద కూడా ఈ అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలు చేస్తున్నారు. అదేవిధంగా ఆలగడ్డ నియోజకవర్గంలో ఒక రజక బీసీ నాయకుల మీద కూడా వైఎస్ఆర్ సానుభూతి పడని చెప్పేసి కాళ్ళు ఎరగొట్టి కారులో తీసుకెళ్లారు. ఈ దుర్మార్గమైన బీసీల మీద దాడులు, మీ అరాజకాలు ఎక్కువైతున్నాయి. కూటమి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాము. ఇలాంటి దాడులు చేసిన వారందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు పెట్టాలని, పెట్టన ఏడల రాష్ట్ర వ్యాప్తంగా మా బీసీ నాయకులందరం కూడా రోడ్డెక్కి ధర్నాలు చేసి మీ కూటమి ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగడుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ విధంగానే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాబోయే స్థానిక ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కూడా బీసీలు జరిగిన అన్యాయాలన్నీ కూడా మేము చైతన్యపరిచి బీసీలు ప్రజల మీద మీరు 150 నియోజకవర్గాలు ఎక్కడ పోటీ చేసినా కూడా ప్రభుత్వం అందరిని కూడా బీసీ నాయకులు అంతా కలిసి మేము మీ కూట ప్రభుత్వం ఓడిస్తామని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి గత పరిపాలనలో వైఎస్ఆర్ పార్టీలో బీసీలకు బ్రహ్మరథం పట్టాడు. బీసీల నాయకులకు మంత్రివర్గంలో గాని రాష్ట్రంలో కూడా ముఖ్యమైన పదవులు ఇచ్చి బ్రహ్మరథం పడితే చంద్రబాబు గారి పాలనలో బీసీలను అణిసివేస్తున్నాడు. బీసీ ఓట్లతో వేయించుకొని బీసీలను బానిసగా చూస్తూ అణిచివేస్తున్నాడు. ఇవన్నీ కూడా బీసీ సంఘాలు గాని మేధావి వర్గం కూడా గుర్తించారు. రాబోయే మీ అందరిని కూడా ఈ బీసీల మీద దాడులను ఆపకపోతే మీ అందరికి బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ మీడియా మిత్రులకు ధన్యవాదాలు. 2 మాటలు ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం, వేదిక పెద్దలు అందరికి నమస్కారం. పులివెందుల ఉప ఎన్నికల్లో బీటెక్ రవి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పర్యటనని చూసి ఓర్చలేక బీటెక్ రవి ఓటు పోతానని వాళ్ళ సతీమణి ఓటు పోద్ది అని పొరుగు పోద్ది. తెలుగుదేశం పార్టీ ఎన్నో ఉన్నాయి, జెడ్పీటీసీలు ఎంపీటీసీలు బై ఎలక్షన్ జరగాల్సినవి ఉన్నాయి. కానీ పులివెందులు ఎందుకు ఎంచుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి నియోజకవర్గంలో ఏదో జెడ్పీటీసీని కైవసం చేసుకుందామని చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నాడు. కానీ అది చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదు. జెడ్పీటీసీ బీటెక్ రవి గారి భార్య ఓటుపాద్ది రమేష్ యాదవ్ గారి మీద దాడి చేసినందుకు రమేష్ యాదవ్ గారు పర్యటనని ఓర్చలేక 200 మంది గూండాలను తీసుకొచ్చి ఏదో జనాన్ని రెచ్చగొట్టి కారు మీద పెట్రోల్ పోసి దాడి చేసినంత మందరాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఏం చూస్తూ ఉండలేరు. రేపు 2029 జరగబోయే ముందు ఎలక్షన్ అసెంబ్లీలో ఎట్టా జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేలు గెలుస్తారో అట్లానే ఇది ముందుగా రేపు బై ఎలక్షన్ లో జెడ్పీటీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునిద్ది. చంద్రబాబు నాయుడుకి తగ్గ గుణపాఠం చెప్పిద్ది. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ వస్తుంది. జై జగన్. నా పేరు చల్లా కాశీబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నిన్న పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ యాదవ్ గారి మీద, రామలింగారెడ్డి గారి మీద, వేముల రాము గారి మీద జరిగిన దాడిని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది ఆటవిక పాలన కాదు, ఈ చర్యలు హేయమయమని గతంలో కూడా చూసాం. మీరు అనేక సార్లు అధికారంలో ఉన్నారు, అనేక సార్లు అధికారం కోల్పోయారు. 2014లో కూడా 2014-19 మధ్య కాలంలో కూడా మీరు బీసీలంటే హేళనగా మాట్లాడిన దాఖలాలు చాలా ఉన్నాయి. దాని పర్యవసానాన్ని 2019 ఎన్నికల్లో మీరు చవి చూశారు. అయినప్పటికీ కూడా మీరు తెలుసుకోలేక అదేవిధంగా బీసీల మీద అక్రమ కేసులు బనాయించడం, గ్రామాల్లో వాళ్ళని బెదిరింపు చర్యలు చేయటం, నిన్న రాష్ట్ర నాయకుల మీద మీరు ఈ విధంగా దాడి చేయటం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరు 2024 ఎన్నికల్లో ఏం చెప్పారాయా? అనేక హామీలు ఇచ్చారు, సూపర్ 6 అన్నారు. వాటితో పాటు సరే ఏదో చేసుకుంటా కొద్ది గొప్ప ఇచ్చుకుంటా పోతున్నారు. పూర్తి స్థాయిలో ఆ సూపర్ 6ను కూడా అమలు చేయటం లేదు, ఇచ్చిన పథకాలను కూడా. మీరు ప్రధానంగా ఒక డిమాండ్ని మీరు నెరవేర్చాలి. ముఖ్యంగా బీసీలకు, బీసీల యొక్క రక్షణకు మేము బీసీ అట్రాసిటీ యాక్ట్ ని మేము తీసుకొస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పింది. కానీ ఇంతవరకు దాని ఊసే లేదు. దాని ఊసు దేవుడేరికి కానీ ఉన్న నాయకులను మాత్రం మీరు ఈ విధంగా దాడులు చేసి తలలు పగలగొట్టి, చేతులు ఎరగొట్టి, పెట్రోల్ పోసి కార్ల మీద ఈ విధంగా దందాలు చేయటం అనేది బాగలేదు నాయన. మీరేదన్నా ఉంటే ప్రజలకు మేలు చేయాలని, ఇంకా మంచి మంచి పథకాలు అమలు చేయాలని మాత్రమే చూడండి. అంతేగాని బలవంతంగా మనం ఏదో చేసి మళ్ళీ అధికారంలోకి రావాలి, లేదా జెడ్పీటీసీ ఎన్నికల్లో మనం గెలుపొందాలనుకుంటే అన్ని వేళలా ఇది కుదిరే పని కాదు. అక్కడ మాన్యువల్ గా ఓటింగ్ జరుగుతూ ఉంది. జనం జనం మనసుల్లో ఉన్న వ్యక్తి అక్కడ గెలుపొందుతారు తప్ప మీరు బల ప్రయోగం చేసి గెలుపొందాలంటే ఇది సాధ్యమయ్యే పని కాదని తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు గాంధీ గారిని, ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దల్ని ప్రత్యేకంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ విభాగం తరపున అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.